నేను వాళ్ళతోనే సంపాదించి ఈ పైసలు వాళ్ళకే పెట్టేస్తున్నా. మీరు నీలఫర్ కేఫ్ బాబురావా లేదంటే ఇండియన్ చాయ్ మ్యానా? మీరు అనొచ్చు ఇండియన్ చాయ్ మ్యాన్ అండి. సో ఏంటి స్పెషల్? ఆ? స్పెషల్ ఏంటి? ఏమి మళ్ళీ కొత్త మ్యాజిక్ తో ముందుకు వచ్చిర్రు. ఏమి హైటెక్ సిటీలా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మాయ హోమ్ భుజా ఉన్నది కదా, 1575 ఫ్లాట్లు ఉన్నది. వాళ్ళకు నాకు ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. అక్కడ బంజారాలు వస్తారు, ఇంత దూరం మా పిల్లలకు తీసుకొని రావాలి, నేను మీ దగ్గర వస్తున్నా. వాళ్ళు 1500 మంది ఫ్లాట్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, అందుకోసం ఇక్కడ వచ్చిన. 1500 ఫ్లాట్లు అయితే ఓకే, బయట అంతా కూడా మీ చాయ్ ఫ్యాన్స్ ఉన్నారు. అదే 1500 ఓకే, కానీ వేల మంది ఉన్నారు అక్కడ. ఏం మ్యాజిక్ చేస్తుండ్రు మీరు అసలు? మ్యాజిక్ నా ప్రేమ వాళ్ళతో, నేను ప్రేమతో ఉంటున్నా, వాళ్ళు నాతో ప్రేమతో ఉంటున్నా, అదే పనికి వచ్చింది. ఎవరన్నా చాయ్ కోసం ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తారా? అది మీరే ఉన్నారు. నేను వాళ్ళతోనే సంపాదించి ఈ పైసలు వాళ్ళకే పెట్టేస్తున్నా. నేను ఇంత ఇది ఎస్టాబ్లిషన్, నేను జాగాలు పెడితే కూర్చున్న జాగాలు డబల్ అవుతుంది. నాకు వద్దు, నాకు వీళ్ళదే ఆశీర్వాదం కావాలి. వీళ్ళకి నేను దేవుడు అనుకుంటా. మన జీతగాలకు నేను ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా. అదే ఉద్దేశంతో నేను పైన పోతున్నా. మీరు నీలఫర్ కేఫ్ బాబురావా లేదంటే ఇండియన్ చాయ్ మ్యానా? మీరు అనొచ్చు ఇండియన్ చాయ్ మ్యాన్ అండి. సో మరి ఇక్కడ ఏమేమి ఉండబోతున్నాయి? ఓన్లీ చాయేనా? చాయ్ కాక జీరా రైస్ ఉన్నది, ఫ్రైడ్ రైస్ ఉన్నది, వడాపావ్ ఉన్నది. మరి చాయ్ కాస్ట్ ఎట్లా ఉండబోతుంది? హైటెక్ రెస్టారెంట్ రేట్ కూడా హైటెకేనా? అంత రేట్ లేదు. ఈ హోటల్కి అంబియన్స్కు నథింగ్, అంతే. అంతేనా? ఆయన హ్యాపీగా ఈ చాయ్ ఆ పైసలు ఇప్పుడు ఇది ఓపెన్ అవుతున్నది, అది చూడండి కప్పు, అది ఓపెన్ అవుతుంది. సో మొత్తానికి ఇండియన్ బెస్ట్ చాయ్ మెన్ కి కంగ్రాచులేషన్స్. మీ ఆశీర్వాదం. డన్. సో ఇది బాబురావు గారితో చాలా చాలా స్పెషల్ అండ్ చాలా ముచ్చట్లు. అండ్ ప్రత్యేకంగా ఏదైతే మనం ఇండియన్ ఫస్ట్ రెస్టారెంట్ లో ఉన్నామో దీని రెంట్ ఎంత తెలుసా? దాదాపు 40 లక్షల రూపాయల రెంట్ అనమాట. ఇక మెయింటెనెన్స్ ఏంటనేది మీరు ఆలోచించుకోండి. చలో బాబురావు గారితో మాట్లాడినాం కదా, కానీ ఇప్పుడు నేను వాళ్ళ కొడుకుని చూపించబోతున్నా. సో ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఎప్పుడైనా మీ ఫాదర్ తో ఇంటరాక్షన్ ఉంది? ఇది ఫస్ట్ టైం. మనం ముందుకు రామంటే బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అన్ని చూసుకుంటాం కాబట్టి బ్రాండ్ ఫేస్ ఇస్ ఫాదర్. ఆయన నుంచే మేము ఉన్నాము. ఓన్లీ 1% ఆయన చేసే దాంట్లో మేము, అందుకనే వీఆర్ విత్ హిమ్, అంతే చెప్పగలుగుతాను. సో ఇవాళ ఈ కేఫ్ గురించి చెప్పండి. అంటే చాలా వరకు బయట వినిపిస్తుంది ది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ అనేది. కరెక్ట్. ఎందుకు ఆ థీమ్ తీసుకున్నారు? వచ్చేసరికి ఇక్కడ హైటెక్ సిటీ వచ్చేసరికి చుట్టుపక్కల చూసుకుంటే ఆల్మోస్ట్ 3 lakhs to 5 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ టీ బ్రేక్ కానీ ఏదైనా స్నాక్ తినాలన్నా డైలీ బేసిస్, ఆబ్వియస్లీ హైటెక్ సిటీ పీపుల్కి డైలీ బేసిస్లో తినాలంటే వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంకా నిలోఫర్ ఫుడ్ కూడా ఎక్కువ మటుకు లైట్ ఫుడ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ డెమోగ్రఫిక్స్ని తీసుకొని, ఇక్కడ ఉన్న పాపులేషన్ తీసుకొని, ఇక్కడ ఉన్న వర్కింగ్ కల్చర్ తీసుకొని ఇది ఇండియాలోనే అతిపెద్ద టీ కెఫే పెడితే ఇక్కడ బాగా రిజల్ట్స్ వస్తాయని ఈ స్పాట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో మీ ఫాదర్ మాతో మాట్లాడినప్పుడు దాదాపు 1 year పై నుంచే దీనిపైన ఎఫర్ట్స్ పెడుతున్నా అన్నారు. కరెక్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ డే వచ్చేసింది. సో 1 year చాలా కష్టపడ్డాము. అక్కడ సిటీలో నుంచి ఇరానీ కేఫ్ నుంచి మేము బంజారాహిల్స్లో పెట్టినప్పుడు ఏం కాన్సెప్ట్తో రావాలని అప్పుడు ఎట్లయితే బ్రెయిన్ స్టార్మింగ్ చేసామో, ఇప్పుడు కూడా బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీకి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి. సో అక్కడ కంటెంపరీ డిజైన్స్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మోడర్న్ డిజైన్స్ చేస్తాం. ఇక్కడ టెరకోటా ఎక్కువ యూస్ చేస్తాం. ఇక్కడ నిలోఫర్స్ కెటిల్ ఆఫ్ లవ్ అని ఒక టీ కెటిల్ ఇన్స్టలేషన్ చూడొచ్చు మీరు, ఒక 22 feet హైట్. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ టీ కెఫే అని నిదర్శనంగా చెప్పడానికి ఇది చేసాం అన్నమాట. ఓకే. సో అండ్ ఇక్కడ చాలా స్పెషల్ గా ఇంటీరియర్ కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి తెచ్చారు ఇంటీరియర్? ఇది అభిజ్ఞాన్ నియోగి అని క్రోమ్డ్ డిజైన్స్ అండి. దీనికి ఆర్కిటెక్ట్స్ ధ్రువ్ అండ్ ప్రణవి వర్క్ చేశారు. సో ఇది ఢిల్లీ బేస్డ్ టీమ్ చేశారు. ఓకే. సో ఇప్పటికే పర్ మంత్ 25 lakhs of rupees ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు హైదరాబాద్ లో అంటే అది బాబురావు గారు. నాకు తెలియదు ఎవరైనా ఉన్నారా తెలియదు, కానీ మీరు మాత్రం పే చేస్తారు ట్యాక్స్ పే చేస్తాం.
సో మరి దీనికి రెంట్ ఎంత అండి? దీనికి రెంట్ ఎలానో మీడియాలో తెలుస్తుంది. అవును, అంటే అంత కొంతమంది నడుస్తుంది. 40 lakhs అంటున్నారు, 45 lakhs అంటున్నారు, కొంతమంది 50 lakhs అంటున్నారు. ఏది ఏమన్నా కానీ తెలిసిపోతుంది. ఇట్స్ నో ప్రాబ్లం. మళ్ళీ నేను ఏది చెప్పినా ఇక మీరైతే రెంట్ చెప్పారని నాకు అర్థమైంది. అట్లీస్ట్ మెనూ అయినా షేర్ చేస్తారా? మెను షేర్ చేస్తాను. ఏం మెనూ ఉండబోతుంది? స్పెషాలిటీ వచ్చేసరికి మీకు ప్లాంట్ బేస్డ్ ఐటమ్స్ రాబోతున్నాయి. మీకు కునాఫా చీజ్ కేక్ ఇక్కడ స్పెషాలిటీ. ఓ, మళ్ళీ దాని తర్వాత మిల్లెట్ బేస్డ్ ఐటమ్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి. సో ఆల్వేస్ నీలఫర్ చాయ్ టేస్ట్ చాలా స్పెషల్. మరి కరెక్ట్. ఆ స్పెషల్ కి ఈసారి ఇక్కడ రేట్ ఎలా యాడ్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ ఏదైనా కానీ మీరు కాన్సెప్ట్ చెయ్యింది, మీ కాన్సెప్ట్ బట్టి దాని రేట్ డిఫైన్ అవుతుంది. అవును, సో అబ్సల్యూట్లీ. ఇక్కడ హైటెక్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో, మోడర్న్ ఇంటీరియర్స్ తో, కొన్ని ఇన్స్టలేషన్స్ తో, ఎక్సలెంట్ ఇన్స్టలేషన్స్ తో వచ్చాము. ఇక్కడ సర్వీస్ పరంగా కూడా, హైజీన్ పరంగా కూడా, కిచెన్ పరంగా కూడా హై అండ్ మిషనరీ వాడాలి. సో దాంతో కన్సిస్టెన్సీ చాలా పెరుగుతుంది ద మేకింగ్ ఆఫ్ టీ. సో ఆ విధంగా మీరు ప్రైసింగ్ ఒక 20 to 25% ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పర్ కప్ ఎలా ఉండబోతుంది? 150 రూపీస్ పర్ కప్. ఓకే. సో అండ్ ఫుడ్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా ఇక్కడ? అడిషనల్ ఫుడ్ ఐటమ్స్ కూడా వస్తాయి. ఓకే. సో ఎవ్రీథింగ్ మెనూ, దాదాపు మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉండబోతాయి? 300+ ఐటమ్స్ ఉంటాయండి. 300+. సో ఆల్ ఆర్ రిలేటెడ్ టు హైదరాబాద్ ఆర్ ఇన్ ద కాంటినెంటల్? లేదండి, వి బిలీవ్ నిలోఫర్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. 5 years కిడ్ నుంచి 80 years వరకు అందరికి ఏది కావాలో అన్ని సర్వ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ అన్ ఇంక్లూజివ్ మెనూ వాట్ వి సర్వ్. సీటింగ్ కెపాసిటీ 700+ సీటింగ్ కెపాసిటీ. సో ఎనీ బ్యాంకెట్ హాల్స్ ఆర్ ఎనీ ఫంక్షన్స్ కి ఇవ్వబోతున్నారా ఫర్దర్ ఫ్యూచర్? బ్యాంకెట్ హాల్స్ ఏమి ఉంటాయండి దీంట్లో? స్పెషాలిటీ PTRs అని ఉంటుంది, ప్రైవేట్ టీ రూమ్స్, చైనీస్ టీ రూమ్, జపనీస్ టీ రూమ్, టర్కిష్ టీ రూమ్, ఇలా రకరకాలుగా ఒక ప్రీమియం లాంచ్ ఒక 15 days to 20 days లాంచ్ చేస్తాం. సో ఎనీ స్పేస్ ఫర్ ద మీటింగ్స్? మీటింగ్స్ చేయడానికి ప్రైవేట్ టీ రూమ్స్ ఉంటుంది. కాకపోతే ఆ మీటింగ్ రూమ్స్ 12 to 15 members రెస్ట్రిక్టెడ్. డన్. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట నీలఫర్ కేఫ్ గురించి అన్ని ముచ్చట్లు. ఇప్పటికైతే మీకు అర్థమై ఉంటది నీలఫర్ కేఫ్ లో ఈడ చాయ్ రేట్ ఎంత అనేది. అండ్ చాయ్ తో పాటు హ్యాస్టీస్ అన్ని నీలఫర్ కేఫ్ లో ఏదైతే మెనూ ఉంటుందో హ్యాస్టీస్ అదే మెనూ ఈడ కూడా దించేసారు. ఇక స్పెషాలిటీ ఏంటంటే దాదాపు 300+ స్నాక్స్ అండ్ మీల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈడ ఉండబోతున్నాయి. సో అదే ఈడ స్పెషల్ అన్నమాట.